ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో టీటీడీకి సంబంధించి కొన్ని ఫేక్ న్యూస్లు అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉన్నాయండి. వాటికి సంబంధించి అలాగే నడక మార్గం భక్తుల భద్రతా దృష్ట్యా టీటీడీ ఈవో గారు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. వీటికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ ప్రెస్ అప్డేట్స్ గురించి, ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా టీటీడీకి సంబంధించి కొన్ని ఫేక్ న్యూస్లు సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉన్నాయని చెప్పాను కదండి. వీటికి సంబంధించి అంటే సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలను నమ్మవద్దు అని భక్తులకి విజ్ఞప్తి చేస్తూ టీటీడీ నుంచి ఒక అఫీషియల్ ప్రెస్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్ ని ఇప్పుడు తెలియజేస్తానండి. అవాస్తవాలను నమ్మవద్దు, భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. తిరుమల శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదాలు సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి గతంలో వినియోగించే బియ్యాన్నే వాడాలని టీటీడీ నిర్ణయించిందని, అదే విధంగా అన్న ప్రసాదాల దిట్టం కూడా పెంచాలని టీటీడీ నిర్ణయించిందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతున్నది. ఇది పూర్తిగా అసత్యం. టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారు మొన్న అర్చక స్వాములతో, ఆలయ అధికారులతో సమావేశమై స్వామివారికి నివేదించే అన్న ప్రసాదాల గురించి, వాటి దిట్టం గురించి సుదీర్ఘంగా చర్చించారు. అంతే తప్ప వీటిపై ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు. అయితే కొంతమంది సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయంలో అన్న ప్రసాదాల తయారీలో మార్పులు చేశారంటూ దిట్టం పెంచినట్టు పుకార్లు సృష్టిస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. ఇటువంటి అవాస్తవ వార్తలు నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. ఇదండి తిరుమల శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదాల తయారీలో కావచ్చు, ఇంకా ప్రసాదాల దిట్టంలో కావచ్చు, టీటీడీ వారు ఎటువంటి మార్పులు చేయలేదండి. ప్రసాదాల తయారీకి సంబంధించి, ప్రసాదాల దిట్టానికి సంబంధించి ఆలయ అర్చకులు, ఆగమ పండితులతో టీటీడీ ఈవో గారు జూలై 1వ తేదీన సమీక్ష మాత్రమే నిర్వహించి పూర్తిగా వాటికి సంబంధించిన వివరాలు ఈవో గారు తెలుసుకోవడం మాత్రమే జరిగింది. అయితే ప్రసాదాల తయారీకి సంబంధించి కానీ, అలాగే ప్రసాదాల దిట్టాన్ని పెంచడానికి సంబంధించి కానీ ఈవో గారు ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు. కానీ ఇలా ప్రసాదాల తయారీకి సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి గతంలో ఉన్న విధంగానే బియ్యాన్ని వినియోగిస్తున్నట్టు టీటీడీ నిర్ణయించింది అని, అలాగే ప్రసాదాల దిట్టాన్ని గతంలో ఉన్న విధంగానే పెంచారు అని టీటీడీ నిర్ణయించినట్టు కొన్ని సోషల్ మీడియాస్లో అయితే ఈ ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉందండి. సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతూ ఉన్న ఈ ఫేక్ న్యూస్ ని గమనించిన టీటీడీ వారు వెంటనే అప్రమత్తమై భక్తుల్ని అలర్ట్ చేస్తూ ఇలా సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలు నమ్మద్దు అని టీటీడీ నుంచి అఫీషియల్ గా ఇప్పుడే ఈ ప్రెస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అలాగే గతంలో కూడా అంటే లాస్ట్ మంత్ జూన్ లో కూడా 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ యొక్క కాస్ట్ 200 రూపాయలకు తగ్గించారు అని, అలాగే లడ్డూ ప్రసాదం యొక్క కాస్ట్ 50 రూపాయల నుంచి 25 రూపాయలకు తగ్గించారు అని, ఇంకా సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ ప్రతిరోజు ఆఫ్లైన్ లో తిరుమల కొండపై ఇస్తున్నారు అని, వారి యొక్క వయసు 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గించారు అని సోషల్ మీడియాలో తప్పుడు వార్త అయితే ప్రచారం అయ్యిందండి. ఇలా వీటికి సంబంధించి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వచ్చిన వెంటనే దానికి సంబంధించి కూడా వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. టీటీడీకి సంబంధించి సోషల్ మీడియాలో ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది అన్నది గమనించిన టీటీడీ వారు వెంటనే అప్రమత్తమయ్యి ఎప్పటికప్పుడు శ్రీవారి భక్తుల్ని అలర్ట్ చేస్తూ టీటీడీ నుంచి ఇలా ప్రెస్ నోట్స్ అయితే ఇస్తూ ఉన్నారు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని టీటీడీకి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న ఎలాంటి అవాస్తవాలను నమ్మవద్దు అని భక్తుల్ని టీటీడీ వారు విజ్ఞప్తి చేస్తున్నారండి. మీరు టీటీడీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్న టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ tirumala.org అనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారాను, అలాగే టీటీడీకి సంబంధించిన అఫీషియల్ ప్రెస్ అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలి అంటే news.tirumala.org అనే ఈ న్యూస్ వెబ్సైట్ ద్వారా టీటీడీకి సంబంధించిన అన్ని అఫీషియల్ అప్డేట్స్ తెలుసుకోవచ్చండి. అలాగే టీటీడీకి సంబంధించిన ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా ఎప్పటికప్పుడు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లోను, అలాగే వాట్సాప్ ఛానల్లోను అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోస్ రూపంలో పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాబట్టి టీటీడీకి సంబంధించి మీరు ఎటువంటి అఫీషియల్ అప్డేట్ తెలుసుకోవాలి అన్నా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అయ్యారు అంటే టీటీడీకి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు తెలుసుకోవచ్చు. ఇకపోతే నడక
మార్గం భక్తుల భద్రతా దృష్ట్యా సంబంధిత అధికారులతో నిన్న టీటీడీ ఈవో గారు సమీక్షా సమావేశం నిర్వహించారండి. దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ ని ఇప్పుడు తెలియజేస్తాను. తిరుమల నడక మార్గం భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత. టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారు. అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గంలో వెళ్లే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారు అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో ప్రభుత్వ అటవీ, టీటీడీ అటవీ, ఇంజనీరింగు, భద్రతా విభాగాలతో కాలిబాట భక్తుల భద్రత చర్యలపై ఈవో సమీక్షించారు. ఈ సందర్భంగా ఈవో గారు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ట్రాప్ కెమెరాలే కాకుండా చిరుతలు, ఇతర జంతువుల సంచారం తెలుసుకునేందుకు మరిన్ని ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి 7వ మైలు వరకు సంచరించే జంతువుల కదలికలు ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్కు తెలిసేలా సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా జంతువుల కదలికలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు భద్రతా విభాగానికి తెలియజేయడం ద్వారా భక్తులను హెచ్చరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. సంయుక్త కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలు చాలా ఖర్చుతో కూడుకున్నవని, సదరు కమిటీ వారికి తక్కువ ఖర్చుతో అయ్యే నిర్మాణాలు మరియు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించవలసిందిగా వారికి ఉత్తరం రాయాలని అధికారులను ఆదేశించారు. కాలినడక మార్గంలో ఏ సమయాల్లో భక్తుల రాకపోకలు అధికంగాను, తక్కువగాను ఉన్నాయి, ఏ సమయాల్లో చిరుతలు ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయి తదితర సమాచారాన్ని అటవీ అధికారులు పీపీటీ ద్వారా తెలిపారు. ఇందుకు సంబంధించి కాలినడక భక్తులకు నిర్దేశించిన సమయాల్లోనే తిరుమలకు చేరుకునేలా ఆ సమయాల్లో మార్పులు చేయవలసిందిగా ఈవో దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించి అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జేఈఓ శ్రీ వీరబ్రహ్మం గారికి, సివిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్ గారికి సూచించారు. అంతకు ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ ప్రతిపాదనలు, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారిచ్చిన ప్రతిపాదనలను అటవీ విభాగం అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా సంబంధిత ప్రతిపాదనలలో ఏ పనులు చేపట్టడం జరిగింది, ఎన్ని పురోగతిలో ఉన్నాయి, ఇంకెన్ని పనులు చేయాల్సి ఉన్నాయి అనే అంశాలపై ఈవో గారు సమీక్షించారు. ఇదండి నడక మార్గాల్లో నడిచి వచ్చే భక్తుల భద్రతా దృష్ట్యా టీటీడీ ఈవో గారు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీ శాఖ అధికారులు ఏ సమయాలలో నడక మార్గాల్లో భక్తులు ఎక్కువగా నడిచి వస్తున్నారు, ఏ సమయాల్లో తక్కువగా భక్తులు నడక మార్గాల్లో నడిచి వస్తున్నారు, ఇంకా నడక మార్గాలలో చిరుత పులులు ఏ సమయాల్లో సంచరించే అవకాశం ఉంది అన్నదానికి సంబంధించి టీటీడీ ఈవో గారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే గతంలో అలిపిరి నడక మార్గంలో చిరుత పులులు సంచరించిన సమయంలో సంయుక్త కమిటీ వాళ్ళు కావచ్చు, ఇంకా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన ప్రతిపాదనల మేరకు ఎన్ని పనులు జరుగుతున్నాయి, ఎన్ని పనులు పురోగతిలో ఉన్నాయి, అలాగే ఇంకెన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి అన్నదానికి సంబంధించి కూడా ఈవో గారు సమీక్ష నిర్వహించి సంబంధిత అధికారులకు దానికి సంబంధించి చర్యలు చేపట్టాలి అని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా జూలై 2వ తారీఖు మంగళవారం రోజున 67,398 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 26,512 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,09,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 8 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.
అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్. తిరుమల కొండపై ఆఫ్లైన్లో అకామిడేషన్ కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తారండి. ఎవరైతే తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపు తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొని వచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్లో రూమ్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అనేవి అలాట్ అవుతున్నాయి. ఒకవేళ ఉదయం 7 గంటల తరువాత మీరు తిరుమలకి చేరుకొని ఆఫ్లైన్లో రూమ్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్ అలాట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. లేదు మీరు తిరుమలకి చేరుకున్న సమయానికి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్లో రూమ్స్కి రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్స్ క్లోజ్ చేసి ఉన్నాయనుకోండి, ఆ భక్తులు కావచ్చు, ఇంకా సింగిల్ పర్సన్స్కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి. ఈ భక్తులందరూ కూడా తిరుమల కొండపై ఆఫ్లైన్లో లాకర్స్ అనేవి పొందవచ్చు. లాకర్స్ మొత్తం 4 ప్లేసుల్లో ఇస్తారండి. 1 మాధవ నిలయం అంటే PAC 2, 2 పద్మనాభ నిలయం అంటే PAC 5, 3 యాత్రీ సదన్ అంటే PAC 1, 4 యాత్రీ సదన్ 3 అంటే PAC 3. తిరుమల కొండపై ఈ 4 ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో లాకర్స్ ఇస్తారు. ఇక్కడ లాకర్స్తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్, ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్, తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. భక్తులు తిరుమల కొండపై ఈ లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు. తిరుమలలో లాకర్స్ ఇచ్చి 4 ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ ప్రదేశాల వద్దకి ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక వీడియోని షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.